హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో రామల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఎంతో టేస్టీగా ఉండే రామల పులుసు అండి. సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి రామలు అయితే. మనకి కృష్ణా గోదావరి జిల్లాలో అయితే బాగా ఎక్కువగా దొరుకుతాయండి. వాళ్ళకైతే చాలా బాగా తెలుసు రాములు. ఇదిగోండి రామల పులుసు అయితే నేనైతే మన వీడియోలో ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి రామలను అయితే తీసుకున్నానండి. ఇవి అయితే బయట అయితే చేయించి తీసుకొచ్చారు. చూసారా ఎంత తెల్లగా ఉన్నాయని. బాగా చేశారండి బయట. దీంట్లో అయితే కరువు ఉంటుంది, అది అలాగే దాంట్లో చేదిగట్టు కూడా ఉంటుంది. చేదిగట్టు చాలామంది తీయించేస్తారు, కానీ ఈ రామలకైతే చేదిగట్టు తీయించలేదండి మేమైతే. దాంట్లోకి పులుపు కోసం అయితే చింతకాయలను అయితే ఉడికించుకుంటున్నాను. 2 minutes ఉడికితే సరిపోతుందండి. చింతకాయలు మొదలు చింతకాయలు తీసుకుని పులుపు కోసం అయితే ఉడకబెట్టుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత దీంట్లోంచి పులుపు తీసుకోవాలండి. ఒక బాణీ తీసుకుని దాంట్లో అయితే ఆయిల్ వేసుకోవాలండి. మనకి కర్రీకి సరిపడగా ఆయిల్ అయితే వేస్తున్నాను. దీనికోసం అయితే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలను అయితే 2 తీసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు టేబుల్ స్పూన్, అలాగే జీలకర్ర ధనియాలు పౌడర్ అండి టేబుల్ స్పూన్, అలాగే 4 పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నానండి. ఇది ఆయిల్ వీటెక్కింది కదా, దీంట్లో అయితే వేస్తున్నాను ఈ మసాలా మొత్తం అంతాను. ఇది వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో అయితే బాగా వేగాలండి. వేగి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా అయితే వేయించుకోవాలి మొత్తం. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా కలుపుకోవాలి. దీంట్లో అయితే ఇదిగోండి చిటికెడు పసుపు, అలాగే కళ్ళుప్పు కూడా వేస్తున్నానండి. ఈ రామల పులుసు అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసుకొని పని అయితే ఒక్కసారి ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ తినాలనిపిస్తుందండి. ఈ రామల పులుసు ఎంత టేస్టీగా ఉంటుందో కాస్ట్ కూడా అలాగే ఉంటుందండి. రాములు అయితే ఒక్కొక్కటి 30 రూపీస్ అండి. బాగా ఎక్కువే పడింది. ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువే ఉంటుంది. అయినా కానీ తప్పనిసరిగా ఖచ్చితంగా వండుకుంటారు. ఇదిగోండి 2 రెమ్మల కరివేపాకుని కూడా వేస్తున్నానండి. ఇది ఇలా గరిటెతో తిప్పుతూ కలుపుకోవాలి. అలాగే రాములు బయట చేయించుకొచ్చారు కదండి, చేయించుకొచ్చినా కానీ మళ్ళీ కొంచెం కళ్ళుప్పు వేసి నేనైతే శుభ్రంగా 3 times 4 times అయితే కడుక్కున్నాను. ఇదిగోండి ఆయిల్ అయితే సపరేట్ అయ్యింది కదా. ఇప్పుడైతే మనం నీట్గా కడిగి పెట్టుకున్న రాములను అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ రాములను అయితే రాములు వండటం కోసం దాకలు కూడా సపరేట్గా ఉంటాయండి. రాముల దాకలు అంటారు, అంటే బాగా ఫ్లాట్గా ఉంటాయి రాములు. ఇది నేనైతే ఇది ఖాళీగా ఉంటుందని ఇది దాకనైతే తీసుకున్నానండి. ఇదిగోండి చూసారా, ఇదైతే నాకు సరిపోతుంది పులుసే కాబట్టి. ఇదిగోండి గరిటెతోటి అయితే ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే తిప్పుతున్నాను. కొంచెం ఉడికిన తర్వాత అయితే గరిటెతోటి ఇలా తిప్పడానికి వీలవదండి. మనం క్లాత్ పట్టుకుని బౌల్ని తిప్పాలి. ఎందుకంటే రాముల్ని గరిటెతోటి తిప్పటం వల్ల ఇరిగిపోతాయండి, ముక్కలు అయిపోతాయి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి. దీంట్లో అయితే కారం కూడా యాడ్ చేస్తున్నాను. కారం అయితే 2 స్పూన్లు అయితే వేసానండి, సరిపోతుంది అది. ఇదిగోండి ½ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. దీంట్లోని ½ గ్లాస్ వాటర్ వేసిన తర్వాత కొంచెం ఇలాగ కలుపుకోవాలి కారం కలిసేటట్టు. ఇది కలిసిన తర్వాత మూత పెట్టుకుని ఒక 2-3 minutes అయితే ఉడికించుకోవాలండి. ఇలా ఎందుకు ఉడికించుకోవాలంటే కారం ఉప్పు కూడా మసాలా అవి రాములకి బాగా పడతాయండి. టేస్ట్ బాగుంటుంది, సప్పనివ్వవు, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇదిగోండి ఈ విధంగా అయితే ఒకసారి తిప్పుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుని ఇప్పుడైతే పులుపుని అయితే మనం సపరేట్ చేసుకోవాలి. చింతకాయలను అయితే ఉడికించుకున్నాం కదండి, ఈ చింతకాయలు అయితే మనకి పులుపుకి సరిపోతాయండి. ఎందుకంటే చాలా పులుపు ఉన్నాయండి చింతకాయలు. నేను ఇలా తీస్తుంటే వాటిలోంచి వేడి చెయ్యి అయితే కాలింది. కొంచెం నార్మల్ వాటర్ అయితే వేసుకొని నేనైతే చేస్తున్నాను. ఇది చింతపండు గింజలు అవి లేకుండా సపరేట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే తీసుకుంటే నీట్గా వచ్చేస్తుంది పులుపు అయితే. ఒక బౌల్లోకి తీసుకుని సరిపడగా వేసుకోవాలండి. రామలాకు కూడా ఉంటుందండి. రాముల కూర అనేటప్పటికి రామలాకు ఉంటుంది, దాన్ని కారపాకు అని కూడా అంటారు. ఆ ఆకు కూడా స్మెల్ చాలా బాగుంటుంది. అదైతే ఈ చేపల కర్రీలో అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. నాకైతే అది దొరకలేదండి. ఇదిగోండి పులుపు వేస్తున్నాను.
ఈ రామలాకు దొరకకపోయినా మనమైతే కరివేపాకు కొత్తిమీర అయితే ఖచ్చితంగా యూస్ చేస్తాం కదండి. ఈ రాముల కూరలో అయితే పల్లెటూరు సైడ్లో అయితే ఖచ్చితంగా రామలాకు లేనిదే వండరండి ఈ కర్రీ. ఎందుకంటే అది చాలా ప్రత్యేకం, చాలా బాగుంటుంది కూడాను స్మెల్. ఇదిగోనండి పులుపు అయితే వేసుకున్నాం కదా, వేసిన తర్వాత ఒకసారి ఇలా మూత పెట్టేసుకుని ఉంచుకోవాలండి. మూత పెట్టుకుంటే ఇదిగోండి ఉడికింది కదా, చాలా బాగా ఉడికిందండి. కొంచెం సాల్ట్ సరిపోలేదండి, కొంచెం వేసాను సాల్ట్. అయితే పులుపు అయితే కరెక్ట్గా సరిపోయింది. కారం కూడా ఘాటుగానే ఉందండి. కానీ రాముల కూర ఇలా ఉంటేనే బాగుంటుంది, చాలా బాగుంది. స్మెల్ అయితే అదిరిపోతుందండి, సూపర్గా వచ్చింది కర్రీ అయితే. ఒక్కసారి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. కట్ చేసి పెట్టుకుని కొత్తిమీరని కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చిందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, మా ఛానల్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. ప్లీజ్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. వేడి వేడి అన్నంలో ఖచ్చితంగా రాముల కూర వేసుకుని తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. ఎందుకంటే ఇవి సంవత్సరానికి ఒకసారి వచ్చినా కానీ 2-3 టైమ్స్ మాత్రం ఖచ్చితంగా వండుకోవాల్సిందే. ఎంత కాస్ట్ పెట్టైనా అంత టేస్టీగా ఉంటాయండి. ఎందుకండి రైస్ అయితే పెట్టాం కదా, వేడి వేడి అన్నంలో రాముల పులుసు అయితే వేస్తున్నాను. అబ్బా ఇంకెందుకు లేట్, ఖచ్చితంగా లాగించేయండి, సూపర్గా ఉంటుంది అయితే కర్రీ అయితే. చూసారండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో పచ్చిమిరపకాయని అయితే మిస్ అవ్వకూడదండి, ఎందుకంటే అది ఎంత ఘాటు ఉన్నా కానీ దాన్ని తింటుంటే ఆ కిక్కే వేరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.